వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అగ్రరాజ్యంలో ఎన్నికల వేడి రగిలింది. నేషనల్ కన్వెన్షన్ సభలో అటు ట్రంప్ ఇటు బైడెన్ సమరానికి కాలు దువ్వారు. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు. ట్రంప్ పై ఆరోపణలు, పాలనలో వైఫల్యాలు, వివాదాస్పద నిర్ణయాలు అడ్వాంటేజ్ గా మారుతాయని డెమోక్రాట్లు భావిస్తుంటే ట్రంప్ మాత్రం తన స్టైల్లో ప్రచారం మొదలుపెట్టేశాడు. మాటల దాడితో మళ్లీ పీటమెక్కాలని భావిస్తున్నాడు. మరి ట్రంప్ ను ఓడించడం అంత ఈజీయా? అమెరికా ప్రజాస్వామ్య స్ఫూర్తిగా విరుద్ధంగా ట్రంప్ పాలన సాగిస్తున్నాడంటూ డెమోక్రాట్లు మండిపడుతున్నారు. దానికి తోడు కరోనా వైరస్ వీర విహారం చేస్తున్న ట్రంప్ పట్టించుకోలేదంటూ విమర్శలు వెల్లువెత్తాయి. పైగా బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఆందోళనలు ఉవ్వెత్తున ఎగిశాయి. దీనికి తోడు ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలు ఇవన్నీ నిజంగానే ట్రంప్ ను ముంచేస్తాయా? డొనాల్డ్ ట్రంప్ ను ఓడిస్తాయా? కరోనా కేసులు, మరణాలు, నల్ల జాతీయుల ఆందోళనలు, ఆక్రందనలు, అధ్యక్షుడి నోటి దురుసు, వివాదాస్పద నిర్ణయాలు ఇవన్నీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను ముంచేస్తాయా? ఫిర్ ఏక్ బార్ ట్రంప్ సర్కార్ కష్టమా? కానీ ట్రంప్ లెక్కేంటి? అమెరికా అధ్యక్ష ఎన్నికలు ప్రపంచవ్యాప్తంగా ఎప్పటికీ ఆసక్తే. ఎందుకంటే అగ్రరాజ్యంలో ఏం జరుగుతుందన్న విషయంపై ప్రతి ఒక్కరికి ఇది ఇంట్రెస్టింగ్ అంశం. తాజా అమెరికా అధ్యక్ష ఎన్నికలు అందరిలో ఉత్కంఠ పెంచుతున్నాయి. కరోనా కాలంలో జరుగుతున్న ఎన్నికల్లో ట్రంప్, బైడెన్ ఢీకొడుతున్నారు, సై అంటున్నారు. కానీ ట్రంప్ పాలనపై అటు అమెరికాలో ఇటు అమెరికా బయట కూడా అసంతృప్తి నెలకొంది. అమెరికా కేవలం అమెరికన్లకై అన్నట్లు ఉండే ట్రంప్ తీరుపై విమర్శలు కూడా వచ్చాయి. పైగా ఆయన వివాదాస్పద నిర్ణయాలతో మరింత వ్యతిరేకత మూటకట్టుకున్నారని విశ్లేషణలు ఉన్నాయి. ట్రంప్ కి ఈ ఎన్నికలు అంత ఈజీ కాదు. ఎందుకంటే 4 ఏళ్లలో ట్రంప్ వ్యతిరేకత పెరిగిందన్న విశ్లేషణలు ఉన్నాయి. పైగా కరోనా వైరస్ ట్రంప్ ను వైట్ హౌస్ లో మరోసారి పాగా వేయాలన్న ఆశలను మరింత క్లిష్టంగా మార్చాయన్నది కొందరి మాట. కరోనా వైరస్ అమెరికాపై తీవ్ర ప్రభావం చూపడంతో పాటు అత్యధిక కేసులు, మరణాలు సంభవించిన దేశంగా ఉంది. నిజానికి కరోనా వైరస్ ను ముందుగా గుర్తించి దేశంలోకి రాకుండా అడ్డుకోవడంలో ట్రంప్ పూర్తిగా ఫెయిల్ అయ్యారని చెబుతున్నారు. డెమోక్రాట్లు ఇదే అంశంపై ఎన్నికలకు వెళ్తున్నారు. కరోనా నియంత్రణలో అమెరికా పూర్తిగా ఫెయిల్ అయిందని చెబుతున్నారు. కరోనా వైరస్ కట్టడిలో ట్రంప్ వైఫల్యాలు ఇప్పుడు అమెరికన్ల కళ్ల ముందు కనిపిస్తున్నాయి. ఇప్పటికీ అక్కడ కొత్త కేసులు వస్తున్నాయి. పైగా ప్రపంచ దేశాలు లాక్డౌన్ తో కట్టడి ప్రయత్నాలు చేస్తే ట్రంప్ లాక్డౌన్ కి నో చెప్పడం, కరోనాతో విలవిల్లాడుతున్న న్యూయార్క్, న్యూజెర్సీ లాంటి రాష్ట్రాలను గాలికి వదిలేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో గవర్నర్లతో ట్రంప్ కి మాటల యుద్ధం సాగింది. అయినప్పటికీ ఆయన వినిపించుకోకపోవడం, వైరస్ ప్రజలను కాటేస్తున్న సమయంలో దేశాన్ని బార్లా తెరుస్తామనడంపై కూడా విమర్శలు వచ్చాయి. ఇలా కరోనా విషయంలో ఏ అధ్యక్షుడు మూట కట్టుకోలేనంత అప్రతిష్టను ట్రంప్ మూట కట్టుకున్నారు. ఇప్పుడు డెమోక్రాట్లు అదే విషయంపై అధ్యక్షుడిని టార్గెట్ చేస్తున్నారు. అమెరికన్ల ప్రాణాలను కాపాడుకోలేకపోయారంటూ మండిపడుతున్నారు. కరోనానే కాదు, తర్వాత వచ్చిన బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఆందోళనలు హోరెత్తాయి. జార్జ్ ఫ్లాయిడ్ మృతిపై ఆందోళనలు భగ్గుమంటుంటే అధ్యక్షుడు నోరు మెదపలేదు. ఓవైపు వైట్ హౌస్ ముందు నిరసనకారులు ఆందోళనలు చేపట్టినా పట్టించుకోలేదు. పైగా నిరసనలు హోరెత్తడంతో ఆఖరికి అధ్యక్షుడు బంకర్లోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. పరిస్థితి ముదిరి పాకాన పడిన తర్వాత జార్జ్ ఫ్లాయిడ్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు ట్రంప్. కానీ పోలీసింగ్ మార్పులపై నోరు మెదపలేదు. పైగా రాష్ట్రాలు ఆందోళనలు అదుపు చేయకపోతే ఫెడరల్ బలగాలను రంగంలోకి దించుతానని హెచ్చరించాడు. ఇలా నల్ల జాతీయుల అంశంలోనూ ట్రంప్ పై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు, ట్రంప్ వ్యవహార శైలి మరో ఎత్తు. ట్రంప్ తన నోటి దురుసుతో మహిళల ఆగ్రహానికి కారణమయ్యాడు. ఇప్పటికే ట్రంప్ పేరెత్తితే మీడియా అంత ఎత్తున లేస్తోంది. ఇలాంటి సమయంలో మహిళా రిపోర్టర్ల పట్ల ఆయన చేసిన వ్యాఖ్యలు, ప్రవర్తనపైన విమర్శలొచ్చాయి. Matt Whitaker to be involved in the Russia probe? Do you want him to? It's up to him. Do you
rein in Robert Mueller? What a stupid question that is. What a stupid question. But I watch you a lot. You ask a lot of stupid questions. ఇక ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీపై విమర్శలు వెల్లువెత్తాయి. డెమోక్రాట్ల పాలసీకి భిన్నంగా ట్రంప్ ఇమిగ్రేషన్ పాలసీ ఉంది. ఆ మధ్య ముస్లింలను కూడా అమెరికాలో ఎయిర్పోర్ట్ ను దాటనివ్వలేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ మధ్య తల్లి బిడ్డలను వేరు చేసి డిటెన్షన్ సెంటర్లలో వేయడం, ఇలా ఒక్కటేమిటి అనేక వివాదాలు ట్రంప్ ను చుట్టుముట్టాయి. పైగా ట్రంప్ వైట్ హౌస్ అధికారులను అధికారాన్ని తనను మాత్రమే కాపాడాలన్న తరహాలో వినియోగించడంపై ఆయనతో పనిచేసిన వాళ్లే తప్పుబట్టారు. ఇలా ఒకటి రెండు కాదు, అనేక అంశాలు ట్రంప్ శత్రువులకు అవకాశాలు కల్పిస్తున్నాయి. నిజానికి ఇన్ని ఆరోపణలు, వివాదాలు మరో అధ్యక్షుడిని చుట్టుముడితే పరిస్థితి మరోలా ఉండేది. కానీ అక్కడుంది ట్రంప్. 2016లోనూ ఆయన నోటి దురుసుకు గెలవడం కష్టమనుకున్నారు. కానీ గెలిచి చూపించారు. ఎన్ని ప్రతికూల అంశాలు ఉన్నప్పటికీ అమెరికాలో ట్రంప్ టైట్ ఫైట్ ఇస్తారంటున్నారు. డెమోక్రాట్లకు అంత ఈజీ కాదంటున్నారు. ట్రంప్ అంత ఈజీగా ఓడిపోతారా? బైడెన్ గెలవడం ఖాయమేనా? కానీ గ్రౌండ్లో సీన్ మరోలా ఉంది. నిజానికి ట్రంప్కి ఉన్న అడ్వాంటేజ్ దూకుడు. ఎదుటివారిపై మాటలతో దాడి చేయగలడు. అమెరికా గ్రేట్ అంటాడు. లో సర్వేలు కష్టమన్నాయి. ట్రంప్ తో బీ కేర్ఫుల్ అన్నారు. కానీ అంచనాలు తారుమారు చేశాడు ట్రంప్. అసలు డొనాల్డ్ ట్రంప్ కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? ఈసారి కూడా ట్రంప్ తో అంత ఈజీ కాదా? 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలు. అప్పటికే ట్రంప్ తీరుపై అనేక విమర్శలు, ఆరోపణలు. ఇటు బరిలో హిల్లరీ క్లింటన్. సర్వేలు కూడా హిల్లరీ గెలుపే ఖాయమన్నాయి. కానీ ఫలితాలు మాత్రం అంచనాలను తారుమారు చేశాయి. ట్రంప్ కి అమెరికా జై కొట్టింది. రిపబ్లికన్ల కంటే డెమోక్రాట్లకు ఓట్లు ఎక్కువగా వచ్చినప్పటికీ ట్రంప్ కి సీట్లు అధికంగా వచ్చాయి. శ్వేత సౌధాధిపతిని చేశాయి. ఎందుకంటే ట్రంప్ ఎన్నికల ప్రచార తీరు మరోలా ఉంటుంది. ఇప్పటికీ ట్రంప్ ను ఎదుర్కోవాలి అంటే డెమోక్రాట్లు మొత్తం కలిసికట్టుగా పోరాడుతున్నారు. బైడెన్ తో సహా హిల్లరీ, ఒబామా ఇలా ట్రంప్ వ్యతిరేకులంతా ఒక్కటవుతున్నారు. నిజానికి మాజీ అధ్యక్షుడు ప్రస్తుత అధ్యక్షుడిని ఘాటుగా విమర్శించింది లేదు. కానీ ఒబామా ట్రంప్ పై అలాంటి వ్యాఖ్యలే చేశారు. దీంతో ట్రంప్ ఓటమి కోసం డెమోక్రాట్లు ఏకమయ్యారు అన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ట్రంప్ కి ఉన్న అడ్వాంటేజ్ ఎదురు దాడి, మాటల దాడి. ప్రత్యర్థి ఎవరైనా సరే మాటలతో దాడికి దిగుతాడు. అప్పుడు అమెరికా గ్రేట్ అన్నారు. ఇప్పుడు మళ్లీ అదే నినాదం ఎత్తుకుంటున్నారు. అప్పుడు హిల్లరీ ఈమెయిల్స్ వివాదంలో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఇప్పుడు బైడెన్ ను అదే రూట్ లో దెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు. ట్రంప్ మాటల దాడి ఆ రేంజ్ లో ఉంటుంది. ముఖ్యంగా ప్రెసిడెన్షియల్ డిబేట్ లో ట్రంప్ దూకుడు, దాడి స్పష్టంగా కనిపిస్తాయి. గతంలో హిల్లరీపై ఇవే ఆధిపత్యానికి కారణమయ్యాయి. ప్రస్తుతం ట్రంప్ పై బైడెన్ ఆధిపత్యం చలాయిస్తున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. కానీ సర్వేల అంచనాలు మరోసారి ట్రంప్ తారుమారు చేయడం ఖాయమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ కి శ్వేత జాతీయుల్లో బలమైన నమ్మకం ఉంది. ట్రంప్ మాత్రమే తమ జీవితాలను బాగు చేస్తారన్న మాట చెబుతున్నారు. అందుకే ప్రస్తుతం బయటకు కనిపిస్తున్నంత వ్యతిరేకత గ్రౌండ్ లో ఉందా అనే మాటలు వినిపిస్తున్నాయి. పైగా ట్రంప్ కంటే బలమైన నాయకుడిగా బైడెన్ కనిపించడం లేదు. అనుకున్నంతగా బైడెన్ బలం పుంజుకోవడలేదన్న మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే బైడెన్ వైస్ ప్రెసిడెంట్ గా అమెరికన్లు చూశారు. బైడెన్ విధానాల్లో కొత్తదనం ఏముందన్న ప్రశ్నలు తెర మీదకు వస్తున్నాయి. మరోవైపు డెమోక్రాట్లు ప్రధానంగా ట్రంప్ తీరు, వ్యవహార శైలిని టార్గెట్ చేస్తూ ఉండడంతో కూడా రిపబ్లికన్లకు సానుకూల అంశంగా మారేలా కనిపిస్తోందన్న విశ్లేషణలు ఉన్నాయి. Joe Biden's agenda is made in China. My agenda is made in the USA. . 2016  . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 2016 . 20
Biden has promised to abolish the production of American oil, coal, shale, and natural gas, laying waste to the economies of Pennsylvania, Ohio, Texas, North Dakota, Oklahoma, Colorado, and New Mexico, destroying those states, absolutely destroying those states and others. The Biden-Bernie manifesto calls for suspending all removals of illegal aliens, implementing nationwide catch and release, and providing illegal aliens with free taxpayer-funded lawyers. Everybody gets a lawyer. Come on over to our country. Everybody has a lawyer. We have a lawyer for you. That's what we need is more lawyers. వైట్స్ లో ట్రంప్ కి బలమైన మద్దతుంది. పైగా నల్ల జాతీయులు, సౌత్ అమెరికా, ఆసియా మూలాల ప్రజలు ఓట్లు కూడా 2016లో పెద్దగా పడలేదన్న లెక్కలు ఉన్నాయి. అందుకే ట్రంప్ టీం ఈసారి చాలా క్యాలిక్యులేటెడ్ గా వెళ్తోంది. నల్ల జాతీయుల ఆందోళనలతో ఈ పోలరైజేషన్ అధికంగా కనిపిస్తోంది. నల్ల జాతీయులు డెమోక్రాట్ల తరపునే వెళ్తే, శ్వేత జాతీయులు రిపబ్లికన్ పార్టీ వైపు వెళ్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో ఇండియన్ అమెరికన్లతో పాటు ఇతరుల ఓట్లపై ట్రంప్ దృష్టి సారించారు. మరోవైపు రిపబ్లికన్ పార్టీలో అంతా ట్రంప్ పై నడిపిస్తున్నాడు. అక్కడ ట్రంప్ కు వ్యతిరేకత లేదు. ఇది ట్రంప్ కి సానుకూల అంశంగా చెబుతున్నారు. ఇప్పటికే ట్రంప్ తన ప్రచార శైలి ఎలా ఉంటుందో ఇటీవలి రిపబ్లికన్ కన్వెన్షన్ సెంటర్లో స్పష్టం చేశారు. డెమోక్రాట్లు ఏ విధంగా అమెరికా విలువలను తూట్లు పొడుస్తున్నారో చెప్పడానికి ప్రయత్నించారు. అలాగే వామపక్ష తీవ్రవాదం మెల్లిమెల్లిగా డెమోక్రటిక్ పార్టీపై ఆధిపత్యం ఏర్పరచుకుని తమ ఎజెండాని అమలు చేస్తారని ప్రచారం చేస్తున్నారు. సోషలిస్టు సమాజాన్ని తీసుకురావాలని జరిగే ప్రయత్నానికి పరోక్షంగా జో బైడెన్ మద్దతిస్తున్నాడని తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు, తాను అమెరికా ఫస్ట్ కోసం ప్రయత్నిస్తుంటే డెమోక్రాట్లు, రాజకీయ నాయకులు ఫస్ట్ గా పనిచేస్తున్నారని చెప్పాడు. తాను మేడ్ ఇన్ అమెరికా కోసం ప్రయత్నిస్తుంటే జో బైడెన్ మేడ్ ఇన్ చైనా కోసం ప్రయత్నిస్తున్నాడని విమర్శించాడు. చైనాకు వ్యతిరేకంగా నేను గట్టిగా నిలబడితే జో బైడెన్ చైనాకు దాసోహమయ్యాడని, మన లక్షలాది ఉద్యోగాలు చైనాకు తరలిపోవటానికి దోహదపడ్డాడని ఆరోపించాడు. 2016లోనూ ఇలాంటి నినాదాలే ట్రంప్ ను అధికార పీఠమెక్కించాయి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే నినాదాలు సంచలనం సృష్టించాయి. ఇప్పుడు కూడా అమెరికా ఫస్ట్ అంటున్నారు. దీనికి చైనాతో జరుగుతున్న వాణిజ్య యుద్ధాన్ని తెర మీదకు తీసుకొస్తున్నాడు ట్రంప్. దీంతో ట్రంప్ దూకుడుతో కూడిన ప్రచార శైలికి బైడెన్ సరితూగగలరా, కమలా హ్యారిస్ తట్టుకోగలరా అనే అంశాలు ఇప్పుడు తెర మీదకు వస్తున్నాయి. అందుకే ట్రంప్ తో ఇప్పుడు అంత ఈజీ కాదనే విశ్లేషణలు ఉన్నాయి. ఓవైపు డెమోక్రాట్లు బైడెన్ మంచోడు, సౌమ్యుడు అన్నట్లుగా ప్రచారం చేస్తుంటే, ట్రంప్ మాత్రం మాటల దాడులతో ముందుకు సాగుతున్నాడు. అటు ఆసియా అమెరికన్, ఆఫ్రో అమెరికన్ల ఓట్ల కోసం రంగంలోకి కమలా హారిస్ ను దించాడు బైడెన్. కానీ ఆమెకు అంత సీన్ లేదంటూ మొదటి రోజే కొట్టి పారేశాడు ట్రంప్. ఇలా ఎవరైనా సరే ప్రత్యర్థిని టార్గెట్ చేసి దాడి చేయడంలో ట్రంప్ ను ఢీకొట్టలేరు. అందుకే అమెరికా ఎన్నికలు ఇప్పుడు అత్యంత ఉత్కంఠగా మారాయి. సర్వేలు బైడెన్ కు అనుకూలంగా ఉన్న ట్రంప్దే పై చేయని చెప్పినా ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. గత ఎన్నికల్లో హిల్లరీ అత్యధికంగా ఓట్లు సాధించినా సీట్లు మాత్రం ట్రంప్ సాధించారు. ఇది రిపబ్లికన్లకు అడ్వాంటేజ్. పైగా రాబోయే 3 డిబేట్లు విజేత ఎవరో తేల్చి చెబుతాయి. అందుకే రాబోయే 2 నెలలు కీలకమంటున్నారు. 2016 ఎన్నికల్లో ట్రంప్ కంటే హిల్లరీకి 30 లక్షల ఓట్లు వచ్చాయి. కానీ ఎలక్టోరల్ కాలేజ్ సిస్టమ్ ప్రకారం ట్రంప్ గెలిచారు. అంతేకాదు సర్వేల్లోనూ హిల్లరీ ఆధిక్యం కనబరిచారు. కానీ ట్రంప్ గెలిచారు. అయితే ఇప్పుడు ట్రంప్ కంటే బైడెన్ 10 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నారు. అందుకే డెమోక్రాట్లకు అంత ఈజీ కాదని చెబుతోంది. ఎందుకంటే అమెరికా ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే 3 కీలకమైన డిబేట్లు సెప్టెంబర్ చివరి నుంచి ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 29 నుంచి ప్రెసిడెన్షియల్ డిబేట్లు సాగనున్నాయి. ఈ 3 డిబేట్లలో ఎవరి వైఖరేంటో తేలిపోనుంది. అందుకే ఈ 3 డిబేట్లు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కీలకంగా మారనున్నాయి.
అయితే ఇప్పుడు ఇద్దరు రన్నర్లను ఒకే దగ్గర నిల్చోబెట్టి వారి పాలసీలు విధానాలు ఎలా ఉండబోతాయి అనే అంశంపై చర్చ సాగుతుంది. కానీ ఇలాంటి చర్చల్లో ట్రంప్ శైలి భిన్నంగా ఉంటుంది. ఎదురుదాడి చేయడంతో ప్రత్యర్థి వైఫల్యాలను ఎండగట్టడంలో భిన్నమైన శైలి ఉంటుంది. అందుకే హిల్లరీని చిత్తు చేశాడు ట్రంప్. కానీ హిల్లరీతో పోల్చుకుంటే బైడెన్ సౌమ్యుడు. ట్రంప్ ను ఎలా ఢీకొడతాడు అనేది ఆసక్తికర అంశం. అందుకే ఈ 3 డిబేట్ల తర్వాత సీన్ ఎలా ఉంటుంది అన్నది ఆసక్తికరంగా ఉంటుంది. అయితే డెమోక్రాట్లు మాత్రం డిబేట్లపై మండిపడుతున్నారు. ట్రంప్ తో బైడెన్ డిబేట్ చేయాల్సిన అవసరం లేదన్నారు స్పీకర్ నాన్సీ పెలోసి. 2016లోనే ట్రంప్ అబద్ధాలు చెప్పారని, డిబేట్ సమయంలో అసహ్యంగా ప్రవర్తించారని మండిపడుతున్నారు. డిబేట్ సమయంలో ట్రంప్ 22,000 సార్లు అబద్ధాలు ఆడారని అన్నారు. అలాంటి వ్యక్తికి డిబేట్ లో పాల్గొనే అవసరం లేదని చెబుతున్నారు. అమెరికాలో ఎలక్టోరల్ వ్యవస్థ ద్వారా అమెరికా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. జనాభాను బట్టి ఒక్కో రాష్ట్రం మొత్తం ఓట్లను అందిస్తుంది. ఇందులో మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లుంటాయి. ఇందులో 270 ఎవరు గెలుచుకుంటే వాళ్లే ప్రెసిడెంట్. కానీ ఓట్లు గెలుచుకున్న హిల్లరీ సీట్లను గెలుచుకోవడంలో వెనుకపడ్డారు. అందుకే ఈసారి డెమోక్రాట్లు వీటిపై దృష్టి సారించారు. దెబ్బతిన్న రాష్ట్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. మరోవైపు డెమోక్రాట్లు మాత్రం జో బైడెన్ వ్యక్తిగతంపైనే ఫోకస్ పెట్టడం జరిగింది. కుటుంబంలోని భార్యని, కొడుకుని పోగొట్టుకున్న జో బైడెన్ కి కరోనా మహమ్మారిలో చనిపోయిన వ్యక్తుల కుటుంబంలో మనోవేదన ఎలా ఉంటుందో అందరికన్నా ఎక్కువగా అర్థమవుతుందనే విషయంపైనే ఫోకస్ చేస్తున్నారు. అధ్యక్ష పదవికి గౌరవం తీసుకురావడానికి జో తగిన అర్హుడని చెబుతున్నారు. ఇలా ట్రంప్ వ్యక్తిత్వంపై బైడెన్ టీం టార్గెట్ చేస్తోంది. కమలా హ్యారిస్ వైస్ ప్రెసిడెంట్ గా అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా మరింత అడ్వాంటేజ్ ఉంటుందని భావిస్తున్నారు. మొత్తంగా ట్రంప్ వర్సెస్ బైడెన్ పోరు అమెరికాలో హీట్ పుట్టిస్తోంది. ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు అన్నది ఇప్పటికిప్పుడు తెలియకపోయినప్పటికీ ఇద్దరి భిన్న వైఖరులు ఉన్నాయి. అటు బైడెన్ ఆరోగ్యంపై కూడా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బయటికి చెప్పుకున్నంత ఈజీగా ట్రంప్ ను దించలేరన్న మాటలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ట్రంప్ ఇప్పటికీ పెద్దగా ప్రచారంలో దూకుడు పెంచలేదు. ఇప్పుడు ట్రంప్ ప్రచార హోరులోకి దిగితే సీన్ మారుతుంది అని చెబుతున్నారు. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్ టు ABN ఆంధ్రజ్యోతి.